ఇల్లంతకుంట మండలంలోని గడ్డివానిపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల రీఓపెనింగ్ చేశారు డీఈఓ ప్రశాంత్ రెడ్డి. గడ్డివానిపల్లి గ్రామంలో గత 3 సంవత్సరాలుగా పాఠశాలను మూసివేయటం జరిగింది. గడ్డివానిపల్లి గ్రామ సర్పంచ్ గడ్డి శ్రీనివాస్ చొరవతో ముందుగా సర్పంచ్ పిల్లలను ప్రభుత్వ స్కూల్కు పంపిస్తామని హామీ ఇచ్చి మిగతా పిల్లల తల్లిదండ్రులను కలిసి వారికి ప్రభుత్వ పాఠశాలలో చదువు కంటే వచ్చే ప్రయోజనాలు మరియు సౌకర్యాల గురించి క్లుప్తంగా వివరించారు. గత 15 రోజులుగా పంచాయతీ సెక్రటరీ సహకారంతో నిరంతరం ప్రయత్నం చేసి ప్రైవేట్ స్కూల్ కు వెళ్తున్న పిల్లలను మాన్పించి ప్రభుత్వ స్కూల్స్ కు పంపేలా చేయటం జరిగింది. సర్పంచ్ ప్రత్యేక చొరవతో ఎంఈఓ డీఈఓ ప్రశాంత్ రెడ్డి కలిసి మాకు చాలా చురుకైన ఉపాధ్యాయులు మా పాఠశాలకు కావాలని కోరటం జరిగింది. దానిపై అధికారులు సానుకూలంగా స్పందించి ఈ రోజు స్కూల్ రీఓపెనింగ్ ముఖ్య అతిథులుగా కరీంనగర్ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రశాంత్ రెడ్డి మరియు మండల విద్యాశాఖ అధికారి రాములు నాయక్ ఈ కార్యక్రమానికి గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామ పంచాయతీ ప్రజలకు, పిల్లల తల్లిదండ్రులకు గ్రామ సర్పంచ్ గడ్డి శ్రీనివాస్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వస్తుంది